యేసు ప్రభుని ఈ లోక రాజుగా మాత్రమే చూసింది. అందుకని ప్రధాన ఆసనాల కోసం ఆమె ప్రార్థిస్తుంది. ప్రధాన ఆసనాల కోసం ఆమె ప్రార్థిస్తుంది. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, నేను పానం చేయ పాత్రం నుండి మీరు పానం చేయగలరా అంటే వెంటనే ఏమన్నాడు, చేయగలము అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి పాత్ర ఏంటి, వాళ్ళిద్దరు అర్థం చేసినటువంటి పాత్ర ఏంటి అంటే, వారిద్దరు కూడా జబదాయి కుమారుడు బిడ్డలిద్దరు కూడా జబదాయి కుమారుడు ఇద్దరు కూడా వారు అర్థం చేసినటువంటి పాత్ర వారి తల్లిలాగే. ఆ తల్లి ఏదైతే యేసు ప్రభు ఈ భూలోకంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఆ రాజ్యంలో తన బిడ్డలకి ప్రధాన బాధ్యతలు ప్రధాన కుర్చీలు కావాలని అవి ఏ విధంగా అయితే కోరిందో వీరిద్దరు కూడా ఏమంటున్నారంటే, యేసు ప్రభు తాగిన అప్పుడు సాగితే అది గొప్పే ఉంటారు తాగలమే కదా, ఏమో తాగలం అలాంటి అలాంటి యోధ సాంప్రదాయం వాళ్ళు ఏం తీసుకునేవాళ్ళు, వైన్ తీసుకున్న వాళ్ళకి అలవాడు. కాబట్టి అది తీసుకోవడం తప్పే ఉంది. ఆయన తాగే పాత్రం తీసుకుని తాగడమే కదా మేము తాగలం అటువంటి మాటని అంటే ఈ రోజు పరంగా మాత్రమే వారు ఆలోచించారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అనేటువంటి పాత్ర, నేను పానము చేయి పాత్ర నుండి మీరు పానము చేయగలరా అంటే యేసు ప్రభు చెప్పినటువంటి పాత్ర ఏంటి అంటే, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది మానవాల పాపాల కోసం మరణించడానికి. నేను వచ్చింది ఈ లోకానికి మానవ రక్షణతో నా ప్రాణాలను త్యాగం చేయడానికి, నా రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాను. ఇదిగో ఇప్పుడు మీరు నాలాగా మీరు ఇదిగో సువార్త ప్రకటన కోసం, సువార్త వ్యాప్తి కోసం, దైవరాజ్య స్థాపన